వేసుకొని ఎలా బడికి వస్తుందో, ఒక ఆత్మ శరీరం అనే బట్టలు అనే ఒక శరీరాన్ని తొడుక్కొని, బట్టలు తొడుక్కున్నట్టు ఈ శరీరాన్ని తొడుక్కొని ఆత్మ భూమి మీదకి వచ్చి, అదే ఒక రోజు వాడు వచ్చి ఇలా వెళ్ళిపోతాడో ఆ ఒక్క రోజే మనకు ఒక సంవత్సరం, అంటే ఒక జీవితం అండి. ఆత్మకి ఒక జీవిత కాలం ఇలా వచ్చి నేర్చుకొని మళ్ళీ దాని పని. ఇప్పుడు ముసలోళ్ళమైనాం అనుకోండి, ఆత్మ ఏమనుకుంటుందంటే ఇంకేడేం నేర్చుకుంటాడు, యవ్వనంగా ఉన్నప్పుడు నేర్చుకోలే, ముసలివాడైపోయిండు, కూర్చోడానికి చేత కాదు అని చెప్పి ఆ ముసలి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడమే మరణము. వెళ్ళిపోతున్నాం కానీ మనకు మరణం లేదండి, శరీరానికి ఉంది. శరీరం నువ్వా? శరీరము ఒక దుస్తులాగా. ఇప్పుడు బడికి పిల్లాడు వచ్చేటప్పుడు బరివతల రాడు కదా, వాడు ఎలా బట్టలు వేసుకొని బడికి వస్తున్నాడో ఆత్మ కూడా శరీరం లేకుండా, అంటే శరీరం లేకపోతే ఆత్మ భూమి మీద పాఠాలు నేర్చుకోదు. అంత గొప్పది ఈ శరీరం. మరి ఆత్మకి ఈ శరీరం కావాలి కాబట్టి ఈ యవ్వనంగా ఉన్నప్పుడే సాధనకి సాధ్యమవుతుంది. కాబట్టి మరి ముసలి వాళ్ళం అయిపోయినప్పుడు చేత కాదు, కూర్కొస్తుంది, వినబడే, అప్పుడు ఆత్మకి ఇష్టం ఉండదు నీ లోపల ఉండు. అప్పుడు మెల్లిగా బయటకెళ్ళి ఇంకో కొత్త శరీరాన్ని తెచ్చుకుంటుంది. అంతేగాని మనకి మరణం లేదండి. కాకపోతే ఏంటంటే మనం అందరితో ఉన్నాము కాబట్టి దుఃఖం కలుగుతుంది. పోతున్నానన్న దుఃఖం. పోయి ఏం చేస్తావు, మళ్ళీ వస్తావు, పొల్లాడు రేపు పోయి బడికి పోయి మళ్ళీ రాడా, ఇవాళ ఇంటికి పోయిండు మళ్ళీ రేపు బడికి వస్తాడా రాడా, అలాగే నువ్వు కూడా మళ్ళీ భూమి మీదకి వస్తావు. మరి పొల్లాడు 10వ తరగతి ఇక్కడ వరకు ఉందండి, 10వ తరగతి అయిపోయినాక మళ్ళీ ఆ పిల్లాడు ఇక్కడికే వస్తాడా? దాన్నే మోక్షం అంటారు. అంటే మళ్ళీ ఇంటర్కి వెళ్ళాలి. వాడు ఏం చేస్తాడు, హైదరాబాద్కి వెళ్ళాలి. చూడండి, మీరు ఎప్పటి వరకు భూమి మీదకి వస్తారంటే మోక్షం వచ్చేంత వరకు. మోక్షం వచ్చినాక మీరు పిల్లాడు ఎట్లా హైదరాబాద్కి ఇంటర్కి వెళ్తున్నాడో మీరు కూడా వేరే గ్రహాంతానికి వెళ్ళిపోతారు, వేరే లోకానికి వెళ్తారు అన్నది. అలా మనకి అద్భుతాలు ఉన్నాయండి. ఇదంతా ధ్యానం చెయ్యడం ద్వారా. అంటే మరి ది ప్లేస్ ధ్యానము ఆ నుంచి ఏడుకోవేను ఆత్మ ప్రయాణం మనం చేయాలి. మనం ఏం ప్రయాణం చేస్తున్నామంటే మనస్సు ప్రయాణం చేస్తున్నాం. మనసు ఎటు పోమంటే అటు పోతుంది. మనం చేయాల్సిన ప్రయాణం ఏంటిది అంటే ఆత్మ ప్రయాణం చేయాలి. మరి ఆత్మ ప్రయాణమే ధ్యానం. మరి ధ్యానము చేస్తే మనకేంటి లాభం? లాభం ఏంటిదంటే ఇందాక మనం అన్నాం శివం శవం అని. శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో ఆత్మ బయటకు వెళ్తుంది. అందుకనే శ్వాస ఉంటే శివం, లేకపోతే శవం. కాబట్టి ఆ శ్వాసలో గని ఉంది కాబట్టి అది అంత గొప్పది. అంటే మన ప్రాణాన్ని నిలిపి శక్తిగా మార్చేది ఎవరు అంటే శ్వాస. అంటే మన లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చేది. ఈ శ్వాస మీద మనం ధ్యాస పెడితే ఏమవుతుందంటే మన లోపల ఉన్న మైలంతా బయటకు వచ్చేస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టగానే ఏమవుతుందంటే పరిగెత్తుతున్న మీ మనస్సు, ఇందాక కోతుల్ని చూసింది కదా, ఇందాక వానర సైన్యం ఉండే ఇక్కడ, మన మనస్సులాగా సేమ్ మన మనసుకి కోతికి తేడా లేదండి. ఇప్పుడు దుంకడం ఆగిపోయింది, అవి దుంకడం అయిపోయినాయి, ఇప్పుడు మీరు దుంకడం అయిపోయింది. ఒక జాగలో మీరు ప్రశాంతంగా నిశ్చల స్థితిలో క్లాస్ వింటున్నా చూడండి. అంటే మనం ధ్యానం చేస్తే ఏమవుతుందంటే కోతిలాగా పరిగెత్తుతున్న మన మనస్సు నిశ్చల స్థితి, అంటే ఒక జాగల నిలకడగా ఉంటుంది. మీరేం చెప్తే అది వింటుంది. అలా చేయగా చేయగా ఏమవుతుంది, నిశ్చలమైన మన మనస్సు నిర్మలమవుతుంది, అంటే శుద్ధి జరుగుతుంది.
ఆత్మ ప్రయాణం ఎప్పుడైతే చేస్తామో అమ్మ, మన అంతరంగం శుద్ధి అవుతుంది. మన అంతరంగం శుద్ధి అవుతున్న కొద్దీ, సాధన పెరుగుతున్న కొద్దీ మన మనస్సు శూన్యమవుతుంది ధ్యానం ద్వారా. ఇప్పుడు అలా మనకి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా ఇప్పుడు రాముడు అంటాం కదా, రాముడు అంటే అయోధ్య రాముడని, దశరథ రాముడని అంటాం కదండి. అంటామా? అంటామా అన్నమా? స్పందన అంటే దశరథ రాముడే అనుకుందాం. దశరథ రాముడికి గుడి ఉందా లేదా? ఉంది కదా. దశరథ రాముడు గుడిలో ఉంటాడండి. దశరథ రాముడు విగ్రహం రూపంలో గుడిలో ఉంటాడు. ఆత్మారాముడు ఎక్కడున్నాడు? ఉన్నాడా? ఆత్మారాముడు ఎక్కడున్నాడు? గుడిలో ఉంటాడా, గుండెల్లో ఉంటాడా? ఎంతమంది గుండెల్లో ఉన్నాడో చెప్పండి ఆత్మారాం. అబ్బా అందరికి ఉందా? చలో అందరికి ఉంది కదా. ఇప్పుడు రండి ఇక్కడికి, ఏం చెప్తారు ఆన్సర్. అయోధ్య రాముడు కానీ దశరథ రాముడు కానీ గుడిలో ఉన్నాడు విగ్రహం రూపంలో. మరి ఆయనకి మనం ప్రసాదం పెట్టాలి. ఏం పెడతారు మీరు? ఏం ప్రసాదం పెడతారు? ఓ పండు, ఒక అరటి పండు, ఏదో ఒకటి పండు, లేకపోతే సిరా, ఏదన్నా పెట్టినా శాకాహారమే కదా. లేదా మాంసం కూడా పెడతారా? పెట్టరా? పెట్టరు. మరి ఇక్కడ ఆత్మారాముడు ఉన్నాడని మీరే ఒప్పుకున్నారు. మరి ఆత్మారాముడు వినండి. ఇప్పుడు నాకు ఫుల్ ఆకలైందండి, అవి అవి వింటున్నాయండి. మీరు నన్ను డిస్టర్బ్, బ్యాగ్ పోతే మళ్ళీ కొనుక్కుంటాను నేను. వినండి, ఫస్ట్ మంచి ఫ్లో మీద ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు నాకు ఆకలైందండి, నేను ఆగన్నా? చేస్తా, మీ ఇష్టం. ఒక్క నిమిషం. ఎక్కడున్నామండి? ఏడున్నాం? ఆత్మారామునికి. నాకు ఆకలైందండి, ఫుల్ అంటే ఫుల్ ఆకలి. లోపల ఆకలి ఆకలి అని తపన ఉంది. ఒక తల్లి వచ్చి అన్నం పెట్టింది. అప్పుడు ఏమైంది? ఆత్మారాముడు చల్లబడ్డా, శాంతించిండు అంట. చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవలసిన అక్షర సత్యం ఏంటంటే, ఆత్మారాముడు అంటే ఆత్మ అమ్మ. మన ఇందాక అనుకున్నాం కదా, మన లోపల ఉన్న ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడే ఆత్మ. ఆ ఆత్మ రాముడు అనొచ్చు, ఆత్మ లింగం అనొచ్చు, ఆత్మ ఏమన్నా మనం ఎన్ని రకాలన్నా పిలుచుకోవచ్చు. ఇప్పుడు నా పేరు సునీత, బుజ్జి అంటారు, అమృత అంటారు, మనకి ఇట్లా ఎన్ని పేర్లు ఉన్నాయి. అలాగే అలా ఆత్మ రాముడు అంటే ఇక్కడ ఆత్మ అండి. ఈ లోపల ఉన్న ఆత్మ ఒక శరీరాన్ని తొడుక్కొని దశరథుని పుత్రునిగా భూమికి వచ్చిందండి. అర్థమవుతుందా? ఈ రాముడే, ఈ ఆత్మారాముడే, గుండెల్లో ఉన్న రాముడు శరీరాన్ని తొడుక్కొని దశరథునికి కొడుకుగా భూమి మీదకి వచ్చి ధర్మ పాఠాలు నేర్పింది, ధర్మం నేర్పింది. ధర్మము అంటే దైవము. మరి ఇక్కడ
ఆ గుడిలో ఉండే దశరథ రామునికి ఏమో మాంసం పెట్టద్దు, పాపం తలుగుతుంది అని చెప్పి మనం శాకాహారం పెడతాం. మరి దశరథ రాముని కంటే ఆత్మారాముడు గొప్పోడా కాదా? దశరథ రాముడు గొప్పోడా, ఆత్మారాముడు గొప్పోడా? ఆత్మారాముడు సాక్షాత్తు పరమాత్మ. మరి నీ గుండెల్లో ఉన్నాడు, మరి ఇక్కడేం ప్రసాదం పెట్టాలి? ఒక్క నిమిషం మనం ఆలోచన చెయ్యాలి. ఇక్కడ మనం అమృతం పెట్టాలి, అమృత ఆహారం పెట్టాలి. అమృత ఆహారం అంటే పంచభూతాలతో అప్పటికప్పుడు తయారైన ఆహారం అమృతాహారం. సాత్విక శాకాహారమే అమృతం. అంటే మంచి భావనతో పరమాత్మకి నైవేద్యం పెడుతున్నాము అన్న ఆ భావమే అమృతంగా మారుస్తుంది అని మనకు రామాయణంలో చెప్పబడింది. జనక మహారాజు భార్య చెప్తుందండి, మనం వండే ఆహారాన్ని అమృతంగా మార్చి భర్తకి, పిల్లలకి, అత్తామామలకి పెడితే వాళ్ళు కూడా అలా అమృతమైన వాక్కులతో, అమృతమైన ఆలోచనలతో మారుతారు అని. అందుకనే మరి బయట ఉన్న అయోధ్య రామునికి ఇచ్చినంత విలువ కూడా ఆత్మారామునికి మనం ఇవ్వట్లేదండి. ఇది లేకపోతే అది లేదండి. అవునా కదమ్మా? అందుకనే మనం ఆత్మారాముని దగ్గరికి వెళ్ళాలి. మీరు రోజు ఏం చేస్తారు? ఇప్పుడు మన పల్లికొండలో రామాలయం ఉందనుకోండి, రోజు వెళ్తారు వచ్చి, మీరు అయోధ్య రాముని దగ్గరికే వెళ్తున్నారు, కానీ ఆత్మారాముని దగ్గరికి వెళ్ళట్లేదు. మరి ఆత్మారాముని దగ్గరికి వెళ్ళడమే ధ్యానం. అంటే ఆత్మారాముడు ఎక్కడున్నాడమ్మా? మన లోపల. అంటే నీ లోపల ఉన్నట్ట, నా లోపల అంటే అందరిలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. మైక్లో ఉన్నాడు, చైర్లో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, కానీ కదలడు. చైర్ కదులుతుందా? అంటే అన్నింటిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కుక్కలో, నక్కలో, మేకలో, కోడిలో అన్నింటిలో ఉన్నాడు. కానీ మనిషిలో ఎలా ఉన్నాడో ప్రతి మూగ జీవిలో ఉన్నాను అని చెప్పి అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవ చ. ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఓ జీవుడా, ఓ జీవుడా, ఓ అర్జున, నేను ప్రతి జీవిలో అంటున్నాడు. సర్వభూతాశయ స్థితః అంటే అన్ని జీవులలో నేనే ఆత్మగా అంటున్నాడు. అహం ఆత్మ. ఎవరిని? నేను ఆత్మని. అర్జున, నేను ఆత్మని అని చెప్తున్నాడు ఆయన, కృష్ణుడు. ఈ ఆత్మ అన్నింటిలో ఉంది, అన్నింటిలో ఉన్నాను అని ఆ శ్లోకంలో చెప్తున్నా. సృష్టించిన, నడిపిస్తున్నా, అంతం చేస్తున్నా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అసలు రాముణ్ణి వదిలిపెట్టి అయోధ్య రాముణ్ణి పట్టుకున్నాం. అసలు రాముడు ఆత్మారాముడు. ఈ ఆత్మారాముని దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి పోతే ఏమంటున్నాడంటే అన్ని పాపాలని దగ్ధం చేస్తా నా దగ్గరికి వస్తే అంటున్నాడు. ఏమంటున్నాడు భగవద్గీతలో? ఎవరైతే తన స్వీయ ధర్మాన్ని ఆచరిస్తాడో, అంటే ఆత్మ ధర్మాన్ని ఆచరిస్తాడో, అంటే తన ఆత్మారాముని దగ్గరికి వెళ్తాడో, మీ పాపాలన్నీ పటాపంచలు చేస్తా అంటున్నాడు భగవద్గీత. చూడండి, మనం పాపాలు ఉన్నాయని భయపడుతున్నాం, ఏడుస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మార్గం కూడా పెట్టిండు మనకు. మనం చేసిన తప్పులకి సరిదిద్దుకునే ఛాన్స్ ఇస్తున్నాడు భగవద్గీతను. మనం బ్రతికే బ్రతుకు ఎంత గుడ్డిగా బతుకుతున్నామో ఆలోచించాలి. కండ్లు ఉండి గుడ్డోళ్ళలా బతుకు.
మరి అందుకే ధ్యానం అంటే మరి శ్వాస మీద ధ్యాస పెడితే ఏమైతుంది? ఇందాక చెప్పిన చంచలమైన శ్వాస, చంచలమైన మనస్సు రెండు ఒక దగ్గర స్థితమైతే అండి. ఇక్కడ రెండు కనుబొమ్మల మధ్యలో స్థితమైతే పరిగెత్తుతున్న నీ మనసు, పరిగెత్తుతున్న నీ శ్వాస రెండు కూడా ఇగో ఇక్కడ స్థితమైపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే నీకు ధ్యానం వస్తుంది. అంటే శరీర స్థితి దాటుతో, మనస్సు స్థితి దాటుతో, బుద్ధి స్థితి దాటి ఆత్మారామునికి దగ్గరైతే అప్పుడు నీ లోపల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. మీరు గమనించండి, నవరంధ్రాల తోలు బొమ్మర, మలమూత్రాల మురికి కొంపర మనది. నవరంధ్రాలు అంటే 9 రంధ్రాలతో ఉంది మన శరీరం. ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, మలము మూత్రము విసర్జన చేసే రంధ్రాలతో పాటు ఈ 9 రంధ్రాలని మూసుకోవడమే ధ్యానం. 9 రంధ్రాలని మూసుకుంటే, శ్వాస మీద ధ్యాస పెట్టి 9 రంధ్రాలని మూసుకుంటే 10వ రంధ్రం బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందండి. మనకు బ్రహ్మరంధ్రం అక్కర్లేదా? కావాలి కదా. ఎందుకంటే మనము బ్రహ్మలమే. బ్రహ్మ నుంచి వచ్చిన ఇప్పుడు మనిషికి, ఇప్పుడు మనం మనుషులమన్న మనిషి ఎవరిని మళ్ళీ కన్నదంటే మనిషినే కదా. కుక్క అంటే కుక్కనే అంటుంది, పిల్లి పిల్లిని అంటుంది, మనిషి మనిషిని అంటుంది. అలాగే దేవుడి నుంచి వచ్చిన మనం అందరం కూడా మన అంతరంగంలో దేవుడే ఉన్నాడు కాబట్టి ఆ దేవుడిని తెలుసుకున్న రోజు నువ్వు దేవుడవైతావని ఇక్కడ గీతలో చెప్పబడింది. మరి కావాలి అంటే ఈ 9 రంధ్రాలని, 2 కళ్ళని, అందుకే ఇందాక ధ్యానం చేసినాం కదా, ఏం చేసినాం? 2 కళ్ళు మూసుకున్నాం, వేరే శబ్దాలు వినకుండా మ్యూజిక్ పెట్టినాం. 2 చెవులు కూడా మూసుకొని మ్యూజిక్ మీద ధ్యాస పెట్టారు. నోరుని మూసుకున్నాం, మలమూత్ర విసర్జన ఆపేసినాం. కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టగా 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 ఈ ముక్కులో గాలి ఏమవుతుందంటే ఇక్కడికి రాకుండా ఇక్కడ కూర్చుంటుందండి. అప్పుడు ఆ ముక్కు రంధ్రాలు కూడా కాస్త స్థిరమై ఉంటాయి. అప్పుడు 9 రంధ్రాలు ఎప్పుడైతే మూసుకొని నీ యొక్క శ్వాస ఇక్కడ స్థితమవుతుందో అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది ధ్యానంలో. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందో పరమాత్మ యొక్క శక్తి అంతటా ఉంటుందా, ఒక్క చోట ఉంటుందా? ఉంటుందా? అంతటా ఉంటుందా? తెలుసా? పరమాత్మ యొక్క శక్తి లేని చోట అంటూ లేదు. మరి అంతటా ఉన్న పరమాత్మ యొక్క శక్తి మరి నీ లోపలికి ఎందుకు రావట్లేదు అంతటా ఉన్నప్పుడు? అంటే నీ బుర్ర ఖాళీ లేదు కాబట్టి. ఇప్పుడు మనం వంట చేస్తామండి, నీళ్ళ బిందె నింపాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? వెరీ గుడ్, క్లాప్. ఖాళీ చేయాలి ఫస్ట్. అసలు నింపేటోళ్ళకి తెలియలేదు, నింపని వాళ్ళకి అర్థమైంది. చూడండి, నీళ్ళ బిందెని నింపాలంటే ఫస్ట్ ఖాళీ చేయాలి. ఖాళీ చేసి ఏం చేయాలి? శుద్ధి చేయాలి. అప్పుడు నీళ్ళ బిందెని ఎలా నింపుతామో ఖాళీ చేస్తే నింపలేమో అన్న పాయింట్ వాడ పట్టుకోవాలి. ఫస్ట్ ఇది ఖాళీ చేయాలి. ఇంట్లో ఏమున్నాయి? చెత్త, అనవసరమైన చెత్త ఉందా లేదా? ఈ అనవసరమైన ఆలోచన వల్ల పరమాత్మ శక్తి మీ లోపలికి రాదు. అందుకనే మీకు ఇది క్లారిటీగా రావాలంటే ఒక్కసారి నిద్ర దగ్గరికి వెళ్దాం. మీరు గమనించండి, ఉదయం నుంచి పనులు చేసిన వాళ్ళు అలసిపోతారు, పనులు చేయని వాళ్ళు కూడా అలసిపోతారు. అలసిపోయినాం, రాత్రి ఏంటి ఏమవుతుంది? అప్పుడు శరీరం అలసిపోయింది, మనసు అలసిపోయింది. ఎవరికైనా పని చేసినా చేయకపోయినా అలసిపోతామని నిద్ర వస్తుంది. మరి పడుకునేటప్పుడు ఎలా ఉన్నామో ఈరోజు గమనించండి. అంటే మన లోపలికి అసలు శక్తి ఎలా వస్తుంది, ధ్యానం ద్వారా ఎలా వస్తుంది అని తెలియాలంటే ఫస్ట్ నిద్ర దగ్గర తెలుసుకోవాలి. మరి పడుకునేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావండి?
అలసిపోయి ఉన్నావా లేదా? అలసిపోతేనే నిద్ర వస్తుంది, ఫస్ట్ అది తెలుసుకోండి. మరి అక్కడ ఏం జరిగింది? ఆ అలసిపోయి ఉన్న నువ్వు పడుకున్నావు. పడుకోగానే శరీరం అయితే ఏం పని చేయట్లేదు. మెల్లిగా నిద్రలోకి జారుకోగానే మనసు కూడా ఏ పని చేయదు. ఎప్పుడైతే శరీరము మనసు రెండు ఏ పని చేయకుండా ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్తామో, గాఢ నిద్ర అయిపోగానే తెల్లారింది, లేచినప్పుడు గమనించండి. పడుకున్నప్పుడు ఎలా ఉన్నాము, లేచినప్పుడు ఎలా ఉంది? తేడా ఉందా? ఉంటుందా? ఏంటి తేడా? పడుకున్నప్పుడు ఎనర్జీ లేదు, అలసిపోయి పడుకున్నాం. ప్రొద్దున లేచినప్పుడు ఫ్రెష్ అవుతున్నాం, మళ్ళీ ఎప్పటిలాగా పనులు చేసుకోగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక రోజు మొత్తం నిద్ర పోకుండా ప్రయత్నం చేసి చూడండి. తెల్లారి పనులు చేస్తామా చెయ్యమా అన్నది మీకే అర్థమవుతుంది. ఒక పూట భోజనం, ఒక రోజు భోజనం మానేసినా కూడా పని చేస్తాం. కానీ ఒక్క పూట మనం రాత్రి పూట నిద్రని మానేస్తే ఏ పని చేస్తారా? చెయ్యం. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆ నిద్రలో మనసు పని చెయ్యని స్థితిలో ఉన్నాం మనం కదా. మనసు పని చెయ్యని స్థితిలో ఏమైతుంది అంటే, మనకి ఇదంతా ఖాళీ ఉంటుంది. అప్పుడు మనకి పరమాత్మ యొక్క శక్తి ఈ శరీరం పైన సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయండి. మన శరీరం పైన జల్లెడలాగా వెంట్రుకల కింద, ఈ ప్రతి వెంట్రుక కింద సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలన్నీ రాత్రి ఓపెన్ అయ్యి అవి పరమాత్మ యొక్క శక్తి ఆ రంధ్రాల ద్వారా గాఢ నిద్రలో మనకి పరమాత్మ శక్తి లోపలికి వస్తుందండి రాత్రి నిద్రలో. అందుకే నిద్ర పోతే దాన్ని విశ్రాంతి అంటాము. రెస్ట్ అంటంగా విశ్రాంతి అంటే మనసుకు విశ్రాంతి, శరీరానికి విశ్రాంతి. ఎప్పుడైతే ఈ రెండింటికి విశ్రాంతిని ఇస్తామో మన లోపలికి శక్తి వస్తుందని. అందుకే మనం మళ్ళీ ఎప్పటిలాగా పనులు చేసుకోగలుగుతున్నాం నిద్ర ద్వారా. అలాగే కానీ అక్కడ తక్కువ శక్తి వస్తుంది మనకి. నిద్రలో వచ్చే శక్తి సరిపోవట్లేదు మనకి. అందుకే ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మన శరీరం పడుకోకుండా కూర్చుంటుంది కాబట్టి మనకి అక్కడ మూడింతలు ఎక్కువ ఎనర్జీ వస్తుందండి. నిద్రలో తీసుకునే శక్తి కంటే ధ్యానంలో తీసుకునే శక్తి మూడింతలు పెరుగుతుందండి. అందుకే మనము 1 గంట ధ్యానం చేస్తే 3 గంటలు నిద్రపోయినంత ఎనర్జీ మనకు వస్తుంది. ధ్యానం అంటే 9 రంధ్రాలని మూసుకోవడమే ధ్యానం. అప్పుడు మనకి ఈ 10వ రంధ్రం బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఇవన్నీ మనకి మూసుకున్నప్పుడు శ్వాస స్థితమై ఆ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి పరమాత్మ శక్తి మొత్తం కూడా నీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ పరమాత్మ శక్తి వల్ల ఏమవుతుందంటే, మన లోపల ఇప్పుడు ఇక్కడ మనకి ఇంత పెద్ద చెట్టు ఉందండి, చెట్టు మాత్రమే కనిపిస్తుంది. దాని ఆధారం ఎక్కడుంది? భూమి లోపల ఎందుకుంది? ఆడేముంది? వేర్లు అక్కడికి రావాలి. భూమి లోపల చెట్టుకి ఆధారం వేర్లల్లో ఉంది. చెట్టు ప్రాణం అంత ఏడుంది? మరి మీ ప్రాణం ఎక్కడుంది అంటే, మన శరీరం లోపల, ఈ శరీరంలో కాకుండా మనకి లోపల ఉల్లిగడ్డ పొరలలాగా మన లోపల ఇంకొకటి ఉంటుంది. అందులో మనకి నాడులు ఉంటాయండి. చెట్లకి వేర్లు ఎలా ఉంటాయో సేమ్ అలాగే మనకి నాడులు ఉంటాయండి. ఇది పచ్చగా కలకలలాడుతూ ఉండాలంటే దాని వేర్లు స్ట్రాంగ్గా ఎలా ఉండాలో అలాగే మన శరీరము ఆరోగ్యంగా, ఈ బయట ఉన్న ఈ బాహ్య శరీరము, అన్నమయ శరీరము ఆరోగ్యంగా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అంటే మన ఇంకో శరీరంలో నాడులు ఉంటాయండి. అంటే మన వేర్లు ఉంటాయి, అక్కడ మన ప్రాణం ఉంటుంది. అదేమవుతుంది అంటే, ఈ విశ్వశక్తి ద్వారా ఎప్పుడైతే మనం 9 రంధ్రాలు మూసుకొని ధ్యానంలో ఉంటామో, ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి ఏమవుతుంది,
ఆ శక్తి అంతా ఆ వేర్లలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మొత్తం నీ శరీరాన్ని అంతా శుద్ధి చేస్తుందండి. అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది మనకి. అలా శుద్ధి జరిగినప్పుడు ఒక్కొక్క రోగం, ఎవరికైతే ఏ రోగాలు ఉన్నాయో, వేటి వల్ల వచ్చినాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటాయి. అంటే ధ్యానం ద్వారా సర్వ రోగ నివారిణి అన్నారు కదా. ధ్యానం ద్వారా అన్ని రోగాలు తగ్గుతాయంటే ఎలా తగ్గుతాయంటే, శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టి 9 రంధ్రాలను ఎప్పుడైతే మూసుకుంటావో, ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి పరమాత్మ శక్తి, అంతటా ఉన్న శక్తి నీ లోపలికి అపారంగా వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ బింద ఖాళీ చేసినాం కదా, ఈ నెత్తిని ఖాళీ చేసినాం కదా, అప్పుడు అపార శక్తి వస్తుంది. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉన్న కొద్దీ మనం కట్ చేస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన ధ్యానం చేస్తే నా లోపలికి శక్తి వెళ్ళినట్టు, మన శరీరం లేనట్టుగా, లేకపోతే ఎటో వెళ్ళిపోయినట్టుగా, బరువుగా, చాలా అద్భుతంగా అనుభవాలు అవుతూ ఉంటాయి. మనం ఈయనే ఉంటాం, కానీ పరమాత్మ ఎప్పుడైతే శక్తితో మన లోపలికి వెళ్తాడో, ఆ శక్తి వల్ల ఏమవుతుందంటే మన శరీరం అంతా బరువుగా, లైట్ వెయిట్గా, అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. అలా మనము నాడీ మండల శుద్ధి జరగగానే ఎన్ని రోగాలున్నా కూడా తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గించుకునే సూది అవసరం లేదు, గోళీ అవసరం లేదు, ఏం అవసరం లేదండి. రెగ్యులర్గా మనం ఎలా అన్నం తింటున్నామో 2 పూటలు, అలా మనం 2 పూటలు ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేస్తే ఎంత వయసు ఉంది మనకి ఎంత వయసు ఉందో అంత ధ్యానం మనం చేస్తే 2 పూటలు, మనకు 30 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, ఒక 30 నిమిషాలు పొద్దున, ఒక 30 నిమిషాలు సాయంత్రమా, రాత్రిక, ఎప్పుడా మీ సమయాన్ని బట్టి మనం ఎప్పుడైతే క్రమం తప్పకుండా చేస్తామో అప్పుడు నీ ఆరోగ్యం తొందరగా కుదుట పడుతుంది. నేనే ఎగ్జాంపుల్ చెప్పిన కదా, నేను ఎన్నో రోగాలతో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన 21 రోజు లోపల ఆపరేషన్ చేయించుకోవాల్సిన నా ముక్కులో సైనస్ ప్రాబ్లం అనేది 21 రోజు లోపల ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. ఎలా తగ్గించుకున్నానంటే, మళ్ళీ ధ్యాన మందిరాన్ని ఉపయోగించుకోవాలి. సరే, మనకు అందుబాటులో లేదు, పున్నమికి అమావాస్యకి వెళ్ళాలి అంటే ధ్యానం ద్వారా మనకి ఏమవుతుందంటే, అమ్మ పరమాత్మ శక్తి మన లోపలికి వెళ్ళి మన అంతరంగాన్ని కడిగేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఇప్పుడు మనం రోజు ఇల్లు కడిగినట్టుగా అలా మన పరమాత్మ యొక్క శక్తి లోపలికి వెళ్ళి నాడీ మండలాన్ని శుద్ధి చేసినప్పుడు ఒక్కొక్క రోగం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మన నాడులన్నీ స్ట్రాంగ్గా మారి ఈ శరీరము ఏ రోగాలు లేకుండా ఆరోగ్యమే మహాభాగ్యంగా మనం మారగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం కావాలి అంటే ఆత్మారాముని దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మన ఆత్మారాముని దగ్గరికి వెళ్దామా? ఓకే, అందరము మీరు ఏం చేయాలి అంటే, అమ్మ ఒక్కటే వినండి. చేసే 5 నిమిషాల ధ్యానం 10 నిమిషాల ధ్యానమే కాబట్టి ఇక్కడ తక్కువ చేపిస్తాం, ఇంట్లో ఎక్కువ చేయాలి. నేనేం చెప్తున్నానంటే, మనకి ధ్యానం ద్వారా ఇంకెన్నెన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలను తెలుసుకునే ముందు మనము శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. జ్ఞానం కావాలంటే మనం ఏం పెట్టాలి? పైసలు పెట్టుబడి పెట్టన్నా? ఏం పెట్టమంటుండే గీతలో? శ్రద్ధ. ఎవరికైతే జ్ఞానం కావాలో, ఆత్మ జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం, పరమాత్మ ఎవరు, ఎక్కడున్నాడు, అసలు ఏం చేస్తాడు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే శ్రద్ధ కావాలి. అవన్నీ శ్రద్ధ ఉన్న వాళ్ళకి లభిస్తాయి. కాబట్టి నేను పెట్టే 10 నిమిషాల ధ్యానంలో శ్రద్ధ అనే పెట్టుబడి పెట్టండి. ఓకేనా? ఒక 10 నిమిషాలు కొంచెం దూరం కూర్చోండి.
హాయిగా చూడండి. ఒకసారి వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే పైన కూర్చున్న వాళ్ళు ఫస్ట్ కళ్ళద్దాలు తీసేయండి అమ్మా. పైన కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి. ఈ పాదాలు రెండు విడిగా పెట్టకుండా ఇలా క్రాస్ చేసుకోవాలి. కింద పాదం క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. ఫోన్ ఎవరిదన్నా సైలెన్స్లో పెట్టండి, మోగకుండా. ప్రతి ఒక్క ఫోను సైలెన్స్లో పెట్టండి. కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు తీసేయండి. తీసేసి రెండు కనుబొమ్మల మధ్యలో మన శ్వాస మొదలవుతుంది. కళ్ళు మూసుకోండి. చెప్పులు వేసుకోవద్దు, వదలండి. చెప్పులు ఉన్న వాళ్ళు వదలండి. రెండు కనుబొమ్మల మధ్యలో మన శ్వాస మొదలవుతుంది. అలా దృష్టిని నిలిపి శ్వాస మీద ధ్యాస పెట్టండి. లోపలికి వెళ్తున్న శ్వాస ఎంతో శక్తివంతమైంది. ఎందుకంటే మన ప్రాణాన్ని నిలిపే ఆక్సిజన్ ప్రాణశక్తి ఉంటుంది దాంట్లో. మన నుంచి బయటకు వెళ్ళే శ్వాసలో మనలో ఉన్న అంతరంగంలో ఉన్న నిశ్వాస ఎంతో మైళ్ళతో బయటకు వెళ్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస. కార్బన్ డైఆక్సైడ్ శ్వాసని గమనిస్తూ శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. మీ శ్వాస మీద శ్రద్ధ పెట్టండి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కట్ చేస్తూ ఈ ఆలోచన ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఆలోచనని కట్ చేస్తూ మళ్ళీ మీరు శ్వాస పైన ధ్యాస పెట్టండి. అన్నీ వదిలిపెట్టండి. ఎవరి గురించి ఆలోచన వద్దు. కేవలం మీ అంతరంగంలో ఉన్న ఆత్మారాముడు, అది నేనే అని తెలుసుకోవడం కోసం మీ లోపలికి వెళ్ళండి. ఆత్మ ప్రయాణం చేయండి. మనస్సు ప్రయాణం మానేద్దాం. ఆత్మ ప్రయాణం చేయండి. ఆత్మనే పరమాత్మ కాబట్టి ఆత్మ ప్రయాణం అంటే పరమాత్మ ప్రయాణం, మోక్ష మార్గం. చూడండి మీ లోపల ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి. కట్ చేయండి. కట్ చేస్తూ మీ శ్వాసతో మమేకం అవ్వండి. మీ శ్వాస మీ ధ్యాస ఒకటైపోవాలి. ఇంకా శ్వాస తప్ప ఇంకే లోకం ఉండకూడదు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాస చిన్నదవుతుంది. చిన్నదై చిన్నదై మీ రెండు కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది. రెండు కనుబొమ్మల మధ్యలో శ్వాస ఎప్పుడైతే అక్కడ కూర్చుంటుందో మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా అపారమైన శక్తిని మన లోపలికి తీసుకుంటాం. ఫస్ట్ టైం చేసినా కూడా శ్రద్ధ పెడితే ధ్యానం చక్కగా కుదురుతుంది. శ్రద్ధ కావాలండి.
ఏది కూడా మీకు డిస్టర్బెన్స్ కాదండి, మీకు శ్రద్ధ ఉంటే. శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. కాబట్టి మరి పరమాత్మ జ్ఞానం పొందాలి అనుకుంటే, మోక్షం కావాలి అంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అంటే శ్రద్ధ కావాలి. చూడండి, మీ శ్వాసతో మమేకం అవ్వండి. విపరీతమైన ఆలోచనలు వస్తాయి, అయినా పర్వాలేదు, మనం మొండిగా కూర్చోవాలి, వినద్దు వాటికి. కట్ చేస్తూ కదలకుండా స్థిరంగా సుఖంగా మనస్సుని స్థిరం చేయాలి. మనస్సుని స్థిరం చెయ్యడమే ధ్యానం. మనస్సుని స్థిరం చేయాలంటే శ్వాసకే సాధ్యమవుతుంది.